మహిళలను అవమానించే విధంగా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడడం ఆయన అవివేకానికి నిదర్శనమని కాంగ్రెస్ నాయకులు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల ప్రభుత్వ పాలనలో మహిళలను గౌరవించిన దాఖలాలు లేవన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో కేటీఆర్ అహంకారపూరిత మాటలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు. మహిళల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత పథకాలను ప్రవేశపెడితే కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. మహిళలు బస్సుల్లో బ్రేక్ డాన్సులు చేయండి అంటూ వ్యంగ్యంగా కేటీఆర్ మాట్లాడడం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. వెంటనే కేటీఆర్ తెలంగాణ మహిళలకు క్షమాపణ చెప్పాలని, లేదంటే ఎక్కడ తిరిగినా అడ్డుకుంటామని హెచ్చరించారు. మహిళలందరికీ కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో ఈ రోజు కేటీఆర్ గారిని ఎక్కడ కూడా మహిళా లోకం తిరగనియదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా గత పార్లమెంట్ ఎన్నికల్లో 16 సీట్లలో 1 సీటు కూడా టీఆర్ఎస్ పార్టీకి ఇవ్వకుండా మొత్తం తెలంగాణ సమాజం బుద్ధి చెప్పినా కూడా ఇంకా కేటీఆర్ కు, కేసీఆర్ కు, హరీష్ రావుకు బుద్ధి లేకుండా అహంకారం నెత్తికెక్కి ఇంకా కూడా మాట్లాడడం మానుకోవాలి. ఇప్పటికైనా ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలకు సహకరించి తెలంగాణను మొత్తం అభివృద్ధికి సహకరించాలి. లేని పక్షంలో గతంలో మీ గతి ఎట్లా పట్టిందో అట్లనే మహిళలందరూ కూడా మీ ఎమ్మెల్యేలను, మీ ఎంపీలను, కేటీఆర్ ను ఎక్కడ కూడా తిరగనియరని చెప్పి సందర్భంగా టీఆర్ఎస్ పార్టీని, కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని హెచ్చరిస్తా ఉన్నాం. కేటీఆర్ గారు ఎల్లిపాయలు ఒలుస్తున్నారు, బస్సుల బీడీలు చుడుతున్నారు, బ్రేక్ డాన్సులు చేస్తున్నారు అనే మాట తప్పు. ఎందుకంటే మహిళా సోదరి మనలందరికీ కూడా ఫ్రీ సౌకర్యం కల్పించినటువంటి గొప్ప అవకాశం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. దాన్ని స్వాగతించాల్సింది పోయి నువ్వు విమర్శించడం తగదు. వెంటనే మహిళా లోకానికి క్షమాపణ చెప్పకపోతే నిన్ను ఎక్కడ కూడా తిరగనివ్వం. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరిస్తా ఉన్నాం.